అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వర్షాల గర్జన రాయలసీమ ప్రాంతంలో వచ్చే 4 రోజుల పాటు చాలా చోట్ల అకాలమైన వర్షాల వల్ల రైతులకి అపారమైన కష్టాలు, ప్రజలందరికీ తీవ్రమైన ఇబ్బందులు కలిగే అవకాశం అయితే ఉంది. నిన్న మనం చెప్పిన విధంగానే నిన్న సాయంత్రం రాత్రి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలో చాలా చోట్ల పిడుగుల వర్షం వల్ల పూర్తిగా ప్రజలకు ఇబ్బందులు కలగటం జరిగింది. అలాగే రాయలసీమలో ఉన్న మామిడి రైతులకు కానీ, అరటి రైతులకు కానీ, వరి రైతులకు కానీ, ఇతర పంటలు సాగు చేసిన రైతులందరికీ కూడా అపారమైన కష్టాలు మిగలటం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే నిన్న కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా కానీ, అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లా కానీ, అనంతపురం జిల్లా, కడప జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. నిన్న చిత్తూరు వైపుగా తీవ్రమైన విధ్వంసం సృష్టించాయి, కర్నూలు వైపుగా తీవ్రమైన వర్షాలు పడ్డాయి. అలాగే మరొక పక్కన మనం చూసుకుంటే నంద్యాల వైపుగా కూడా వర్షాలు నమోదయ్యాయి. ఇక వచ్చే 4 రోజుల పాటు రాయలసీమలో చాలా చోట్ల అధికమైన వర్షాన్ని మనం చూసే అవకాశాలు అయితే తప్పకుండా ఉన్నాయి. కాబట్టి రాయలసీమ ప్రజలు వచ్చే 4 రోజులు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. చాలా చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పూర్తిగా రాయలసీమలో గర్జించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే మనం చూసుకుంటే ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత అధికంగా రాయలసీమ ప్రాంతంలో కొనసాగుతుంది. చాలా చోట్ల అత్యధికంగా, చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల నుండి 45 డిగ్రీల వరకు కర్నూలు కానీ, నంద్యాల కానీ, ఇటు మనం చూసుకుంటే హిందూపురం కానీ, అనంతపురం, కడప ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఎండల తీవ్రత మధ్యాహ్నం సమయంలో కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు అయితే ఏప్రిల్ నెలలో పూర్తిగా కూడా రైతులకి కష్టాలు మిగిల్చాయి. మే నెలలో కూడా తీవ్రమైన వర్షాలు మనము రాయలసీమ ప్రాంతంలో అధికంగా చూసే అవకాశం ఉంది. వచ్చే 4 రోజుల తర్వాత కూడా మనము మే 15 వరకు కూడా చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షాలని మనం రాయలసీమ ప్రాంతంలో చూసే అవకాశం అయితే ఉంది. ఇక వచ్చే 4 రోజులు ఏ ప్రాంతాల్లో వర్షాలు మనం చూసే అవకాశం ఉంది అనే దాని గురించి మనం క్లియర్ కట్ గా చూసుకుంటే, ఎక్కువగా ఈసారి మాత్రం కర్ణాటకకి, తమిళనాడు రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో రాయలసీమలో వరుణ గర్జన మనము ఎక్కువగా చూసే అవకాశం అయితే ఉంది. ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడు తన ప్రతాపం చూపించినప్పటికీ కూడా సాయంత్రం రాత్రి సమయంలో చాలా చోట్ల అధికంగా వరుణ గర్జన అయితే రాయలసీమ ప్రాంతంలో కొనసాగే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు అన్నమయ్య జిల్లా కానీ, చిత్తూరు జిల్లా కానీ, అలాగే తిరుపతి జిల్లా కానీ, అలాగే ముఖ్యంగా ఇటు మనకి సత్యసాయి జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు, చాలా చోట్ల పిడుగులు, అలాగే అక్కడక్కడ వడగళ్ళు, తీవ్రమైన గాలుల విధ్వంసం 40 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశాలు వచ్చే 4 రోజులు కనీసం 1 రోజు నుంచి 3 రోజుల వరకు అయితే ఉంది. అలాగే మరొక పక్కన కర్నూలు కానీ, నంద్యాల కానీ, అనంతపురం, కడప జిల్లాలు, ఈ జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. 1-2 చోట్ల అతి తీవ్రమైన వర్షాలు కూడా ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే ఎండాకాలంలో పడే వర్షాలు, ముఖ్యంగా మార్చ్, ఏప్రిల్, మే నెలలో పడే వర్షాలు ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తే సాయంత్రం రాత్రి సమయంలో వరుణ గర్జన చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి రాయలసీమ ప్రాంతంలో అత్యధికమైన వర్షాన్ని మనం రానున్న 4 రోజుల్లో చాలా చోట్ల పిడుగుల వర్షాన్ని చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి సీమ ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండండి, జాగ్రత్తలు అయితే తీసుకోండి. చాలా చోట్ల వర్షాల విధ్వంసం కూడా మనం అధికంగా చూసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు తిరుపతి కానీ, అలాగే పలమనేరు, పుంగునూరు, పోతలపట్టు, తమ్మలపల్లి పరిసర ప్రాంతాలు, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కుప్పం పరిసర ప్రాంతాలు, రామకుప్పం కానీ, నగరి పరిసర ప్రాంతాలు, పుత్తూరు కానీ, పీలేరు పరిసర ప్రాంతాలు, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే తిరుపతి పరిసర ప్రాంతాలు, సూలూరుపేట, గూడూరు, నాయుడుపేట, వెంకటగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, ఈ ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కదిరి పరిసర ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాన్ని మనం చూడటానికి అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి. వచ్చే 4 రోజుల్లో కనీసం 1 రోజు నుంచి 3 రోజుల వరకు రాయలసీమలోని ఈ ప్రాంతాల్లో వరుణ గర్జన ఉండే అవకాశం ఉంది. మరొక పక్కన రేణుగుంట కానీ, రైల్వే కోడూరు, రాయచోటి, రాజంపేట పరిసర ప్రాంతాలు, కలకాడ పరిసర ప్రాంతాలు, అలాగే కడప కానీ, అలాగే ఇటు పొద్దుటూరు పరిసర ప్రాంతాలు, మైదుకూరు, జమ్మలమడుగు, అలాగే పులివెందుల పరిసర ప్రాంతాలు, పోరుమిల్లాల, బద్వేలు పరిసర ప్రాంతాల్లో కూడా మోస్తారు నుండి భారీ వర్షాలు, అక్కడక్కడ భారీ ఈదురుగాలతో పూర్తిగా కూడా అరటి రైతులకి, పులివెందుల పరిసర ప్రాంతాల్లో ఉన్న అరటి రైతులకి మరొకసారి నష్టం మిగిల్చే విధంగా వర్షాలని మనం చూసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే మరొక పక్కన ఇటు సత్యసాయి, అనంతపురం పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలను అధికంగా చూసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా కళ్యాణదుర్గం, రాయదుర్గం, హిందూపురం, ఈ ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షాలు కూడా మనకి నమోదయ్యే
అవకాశాలు అయితే ఉన్నాయి. కళ్యాణదుర్గం కానీ, రాయదుర్గం కానీ, హిందూపురం పరిసర ప్రాంతాలు కానీ, ధర్మవరం కానీ, కదిరి కానీ, పుట్టపర్తి, పెనుగొండ పరిసర ప్రాంతాలు, మడకశిర, సింగనమల, రాప్తాడు, అనంతపురం పరిసర ప్రాంతాలు, ధర్మవరం పరిసర ప్రాంతాలు, గుంతకల్ పరిసర ప్రాంతాలు, అలాగే పమిడి కానీ, ఉరవకొండ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి రాయలసీమలో వచ్చే 4 రోజులు కనీసం 1 రోజు నుంచి 3 రోజుల వరకు ఎక్కువగా సాయంత్రం రాత్రి సమయంలో, ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత ఉన్నప్పటికీ కూడా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి వరుణ గర్జన అయితే మనం ఈ ప్రాంతాల్లో కూడా చూసే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి. మనం చూసుకుంటే కర్నూలు పట్టణంలో కూడా నిన్న కూడా భారీ వర్షం చూసాము. కర్నూలు కానీ, అలాగే చిత్తూరు కానీ, అలాగే మనం చూసుకుంటే ఇటు కదిరి పరిసర ప్రాంతాలు, నంద్యాల పరిసర ప్రాంతాలు చాలా చోట్ల నిన్న కూడా వర్షాలని సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలని చూసాము. కాబట్టి ఈ రోజు కూడా వచ్చే 4 రోజుల్లో కూడా కర్నూలు, నంద్యాల వైపుగా కూడా కనీసం 1 రోజు నుంచి 3 రోజుల వరకు వర్షాలని చూసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కర్నూలు కానీ, అలాగే ఇటు ఆదోని, ఎమ్మిగునూరు, మంత్రాలయం, పత్తికొండ, ధోని, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే బనగానపల్లి, పాణ్యం పరిసర ప్రాంతాలు, శ్రీశైలం వైపుగా అత్యధికమైన వర్షాన్ని చూసే అవకాశం ఉంది. నంద్యాల కానీ, ఆళ్లగడ్డ కానీ, చెంగలమర్రి పరిసర ప్రాంతాలు, సిరివెల్ల పరిసర ప్రాంతాల్లో మనము వర్షాలను అధికంగా చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి మనం చూసుకుంటే అన్నమయ్య జిల్లా కానీ, అలాగే చిత్తూరు జిల్లా కానీ, తిరుపతి జిల్లా కానీ, సత్యసాయి జిల్లా, ఈ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, అలాగే కర్నూలు జిల్లా కానీ, నంద్యాల జిల్లా కానీ, కడప జిల్లాతో పాటుగా మనం చూసుకుంటే అనంతపురం జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు వచ్చే 4 రోజులు కనీసం 1 రోజు నుంచి 3 రోజుల వరకు సాయంత్రం రాత్రి సమయంలో వరుణ గర్జన మనం చూసే అవకాశం ఉంది. ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత రాయలసీమలో అలాగే కొనసాగే అవకాశం అయితే ఉంది. ఉక్కపోత ఆ విధంగానే కొనసాగే అవకాశం ఉంది. కానీ సాయంత్రం సమయానికి ఒక్కసారిగా వాతావరణం మారి అరటి రైతులకి, మామిడి రైతులకి, అలాగే వరి రైతులకి, ఇతర పంటలు సాగు చేసిన రాయలసీమలో ఉన్న రైతులందరికీ నష్టాలు మిగిల్చే విధంగా ఒక పక్కన ఈదురుగాలు, మరొక పక్కన భారీగా ఉరుములు, మెరుపులు, అక్కడక్కడ వడగళ్లతో వచ్చే 4 రోజులు వర్షాల విధ్వంసం ఉండబోతుంది. అలాగే రాయలసీమలో తర్వాత కూడా వర్షాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే చాలా ప్రాంతాల్లో మనం చూసుకుంటే గడిచిన 2 రోజులుగా వర్షాలను అయితే మనం చూస్తున్నాము. అలాగే మే 1వ తారీఖు, 2వ తారీఖు వర్షాలని చూడటం జరిగింది. కాబట్టి 3, 4, 5, 6, 7వ తారీఖు వరకు కూడా వర్షాలు ఉంటాయి. ఆ తర్వాత కూడా మనకి మే 2వ వారం కూడా భారీ వర్షాన్ని మనం చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి మునుపు ఎప్పుడూ లేని విధంగా తీవ్రమైన పిడుగుల వర్షాన్ని రాయలసీమలో మే నెలలోనే ఈ సంవత్సరం అధికంగా చూసే సూచనలు అయితే ఉన్నాయి. చాలా చోట్ల టొమాటో రైతులకు కూడా అపారమైన నష్టాలు మిగిలే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఇటు కర్ణాటక రాష్ట్రంలో, అలాగే ముఖ్యంగా రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో మే నెలలోనే తీవ్రమైన వర్షాలు మనకి ముంచెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి మే నెలలో వర్షాల జోరైతే రాయలసీమని భయపెట్టే అవకాశం ఉంది. పిడుగులు పూర్తిగా కూడా చాలా చోట్ల ప్రాణ నష్టం, అలాగే ఈదురుగాళ్ళ వల్ల పూర్తిగా కూడా ఆస్తి నష్టం మనం రాయలసీమ ప్రాంతంలో చూసే అవకాశం అయితే ఉంది. ఇది ఓవరాల్ గా రాయలసీమ ప్రాంతంలో వచ్చే 4 రోజులు వర్షాల జోరు ఏ విధంగా ఉండబోతుంది, మే నెలలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎండల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్. రాయలసీమలో వచ్చే 4 రోజులతో పాటుగా రానున్న 10 రోజులు కూడా చాలా చోట్ల వరుణ గర్జన ఉండే అవకాశం ఉంది. సీమ ప్రజలందరూ, రైతులందరూ అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోండి. ఒక పక్కన ఈదురుగాళ్ళ విధ్వంసం, మరొక పక్కన పిడుగుల బీభత్సం, ఇంకొక పక్కన వడగళ్ళు, అలాగే ఒక పక్కన వర్షం, ఇవన్నీ కలిపి రానున్న రోజుల్లో రాయలసీమని వర్షాలు ముంచెత్తే అవకాశం అయితే ఉంది. మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి.